మాట్లాడడానికి నాకు బాధగా ఉంది. ఎందుకంటే ఇదొక హాట్ టాపిక్ కాకూడదు. ఎందుకంటే ఇలా తెలంగాణలో అల్లు అర్జున్ ఫ్యాన్స్కి నీరు గార్చే విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అన్ని అబద్ధాలు. మేము 25 లక్షలు ఇచ్చినామన్నారు. ఒక్క రూపాయి ఆనంద్ గారు నిన్న చెప్పి సిపి ఆనంద్ గారు చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మొత్తం గవర్నమెంటే ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్ గారిది. స్నేహలత రెడ్డి 45 రోజులు దీక్ష చేస్తుందంట. పుష్ప సినిమా హిట్ అయినందుకు, మగుడు పెద్ద స్టార్ హీరో అయినందుకు ఆమె బాలీవుడ్ హీరో అయిపోయిండు, టాలీవుడ్ హీరో అయిపోయిండు నా మొగడు అని అంటుండు. కానీ ఇవాళ అక్కడ చిన్న పాప తల్లి, మరి తల్లి విషయానికి చూసుకుంటే ఒక తల్లిని కోల్పోయింది. మరి ఆ పాపకు ఆ పాప భవిష్యత్తు ఏంటి అమ్మా స్నేహలత రెడ్డి? ఇవాళ నీ భర్త గురించి నువ్వు చూస్తున్నావు. నువ్వు ఒక మనసున్న అమ్మాయివి, తెలంగాణ అమ్మాయివి. మరి నువ్వెందుకు తల్లి మనసు నీకు తెలియదా? నువ్వు ఒకసారి వెళ్ళి పరామర్శించవచ్చు కదా. నువ్వు పరామర్శించి వాళ్ళకు కుటుంబానికి అండగా ఉండొచ్చు కదా. ఆ పాపను మీ పాపలగా అడాప్ట్ చేసుకోండి. మీరు అడాప్ట్ చేసుకుని వాళ్ళకి ₹1,00,00,000 ఇవ్వండి. 25 లక్షలు అనేది ₹1 లేదు తమ్ముడు. తెలంగాణలో మీరు ఫ్యాన్స్ అందరూ మీరు టెన్షన్ పడుతున్నారు, వాళ్ళని ఏదో చేస్తున్నాము, వాళ్ళు ఏదో తిడుతున్నారు అని. కానీ ఫ్యాన్స్ అందరూ మీ కుటుంబాలు మీకు ఉంటాయి. మీ కుటుంబాల గురించి మీరు ఆలోచించుర్రి. వాళ్ళు కోట్లు సంపాదించుకొని బాగానే ఉంటారు, సినిమా టికెట్లు పెంచుకుంటారు, నొప్పి కలుగుతా వాళ్ళకి. మీరు ఇట్లానే ఉన్నాయి, మీ భవిష్యత్తు ఇట్లానే ఉంది. ఇవాళ అల్లు అర్జున్ ఫ్యామిలీ 25 లక్షలు ఇవ్వలేదు, ఆ బాబు దగ్గర పోయి పరామర్శించింది లేదు. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలంటే నేను అమెరికా తీసుకుపోతాను, అమెరికా కూడా తీసుకోవాలి, ఆల్రెడీ బ్రెయిన్ డెడ్ అయింది. ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ఆ కుటుంబానికి అండగా ఉండి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం అడాప్ట్ చేసుకోవాలి వీళ్ళు. అసలు అల్లు అర్జున్ ఫ్యామిలీ, ఇవాళ అల్లు అర్జున్ అనే వ్యక్తి ఆయన కంట్రిబ్యూషన్ ఏముందని నేను ఒక మాట చెప్పండి. ఇవాళ ఒక సోల్జర్ని మనం ఎక్కడో దేశ సరిహద్దుల్లో ఉన్న సోల్జర్ని నేను హ్యాండ్సప్ చేస్తా. ఎందుకంటే అతను నిజమైన, అతనికి తెలుసు ఎప్పుడు చనిపోతానో అనేది, ఎప్పుడు చనిపోతానో ఎప్పుడు ఉంటున్నో తెలియదనే బతుకులో బతుకుతున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం, దేశం కోసం పోరాడిన వాళ్ళకి నేను హ్యాండ్సప్ చేస్తా. వీడేం హీరో అండి? హీరో అంటే ఏముంది, మనం పైసలు ఇస్తే హీరో అడుగుతున్నాడు. హీరో జీవితం అనేది అట్లా కాదు. నువ్వు సమాజాన్ని పుష్పట్టు సమాజానికి ఏమన్నా మెసేజ్ ఉందా? సమాజానికి మీ వల్ల ఏమన్నా రూపాయి అంత లాభం ఉందా? మీ నిజంగా పుష్పట్టు సినిమా వల్ల ఎవరికన్నా దానివల్ల ఒక మంచి కనువిప్పి కలిగింది అనేది ఏమైనా ఉందా? ఆ పుష్ప సినిమా చూసి సమాజం ఎక్కడికి పోతుంది? కూర్చుంటే నిలబడితే సాంగ్ ఏందండి? నాకు అర్థం కాదు. మీకు స్నేహలత రెడ్డి ఇవన్నీ కనిపిస్తలేదు అమ్మ నీకు? మీ 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 ఆయన ఏమన్నా దేశాన్ని ఉద్ధరించి జైలుకు పోయేస్తే మీ ఆయన అతుక్కుంటున్నావా? మనం మనుషులమమ్మా, మన కొన్ని ఉంటాయి, కొన్ని మనము జంతువుల లాగా మనం రోడ్ల మీదనే చేయలేమని. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనదైనా కూడా దాచుకొని తినాలి. నీ మొగుడైనా బెడ్రూమ్ లో పోయి వాటేసుకో, పబ్లిక్ లో కాదు. నిజంగా నీ మొగుడు దేశం కోసము ఏదో చేసిండు, జైలుకు పోయిండు అంటే మేము కూడా అప్రిషియేట్ చేస్తాం. కానీ ఏది ఉన్నా కూడా ఒక తెలంగాణ అమ్మాయి కాబట్టి ఇప్పటికైనా నువ్వు స్పందించి ఆ కుటుంబానికి నువ్వు తోడుగా ఉండి అండగా ఉండి 25 లక్షలు కాదు ₹1,00,00,000 ఇప్పించి ఆ అబ్బాయి ట్రీట్మెంట్ ని మొత్తం మీరు కంప్లీట్ చేయాలి. నువ్వు మీ ఆయన వెళ్ళి పరామర్శించండి. డీజీపీ ఆఫీస్కి వెళ్ళేసి మీరు పర్మిషన్ తీసుకోండి, తప్పకుండా పోతారు. వాళ్ళకు ఒక భరోసా కలుగుతుంది. ఫ్యాన్స్ లో, నిజమైన ఫ్యాన్స్ లో ఒక ఊరట కలుగుతుంది, వాళ్ళకు ఒక భరోసా కలుగుతుంది. మీరు ఈ రకంగా తప్పించుకొని తిరగకండి. ఇవాళ నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా నాకు అల్లు అర్జున్ ఫ్యామిలీ ఇష్టానుసారంగా కామెంట్లు పెడతారు, పెట్టినా పర్వాలేదు. నిజాలు చెప్పి అక్కగా చెప్తున్నాను కాబట్టి మీరందరూ అది నిజం కాబట్టి నేను చెప్తున్నా. మనం లేకపోతే హీరోలు లేరు. హీరోలు అదే ఆలోచించుకోవాలి. హీరో అనేది సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయండి. ఒక 50% యువత, పని లేని వాళ్ళు, యువత ఒక వెబ్ సిరీస్ తీయండి. సమాజానికి ఉపయోగపడేది తీస్తే సబ్సిడీ కూడా రాష్ట్ర గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది మీకు. అలాంటి సమాజానికి, అనాథ పిల్లలకి, స్టూడెంట్స్ ఎట్లా చదువుకోవాలి, మెరిట్ స్టూడెంట్ ఎట్లా చదువుకోవాలి, ఒంటరి మహిళలను ఎట్లా బ్రతకాలి, భర్త చనిపోయిన వాళ్ళకి ఒక భరోసా కల్పించే విధానం మూవీలు తీయండి. అభద్రతా భావంతో బతకకుండా, డబ్బు లేకపోతే బాధపడొద్దు, ఒక కుటుంబం విచ్ఛిన్నం కావద్దు, విచ్ఛిన్నమైతే పిల్లల భవిష్యత్తు ఎట్లుంటది అనేది సమాజం మీద సృహ ఉన్న ఒక మూవీలు తీయండి. ఈ కూసుంటే నిలబడుతున్న మూవీలు అనేది సమాజానికి మంచిది కాదు. చెప్తే పోలీసులే నిన్న ఆనంద్ గారే చెప్పారు కదండి, 25 లక్షలు కూడా ఇవ్వలేదు, మాకు ఇన్ఫర్మేషన్ లేదన్నారు. ఇదన్నీ తప్పండి. 25 లక్షలు ఇచ్చిన మనీ ఫ్యాన్స్ ముందు ఎట్లా చెప్తున్నారో ఇది కూడా అబద్ధమే. నేను ఒక్కటే చెప్తున్నాను సార్, మీరు సెలబ్రిటీ, మనం 10 మందికి ఇబ్బంది కలగొద్దు. నేను అనేది ఏంటంటే ఆ చిన్న బాబు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్. నేను కూడా అంటా, ఆ రాత్రిపూట వెళ్ళాల్సిన అవసరం లేదు అని మనం అనుకుంటాం. కానీ చిన్నపిల్లల మారాం ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. సరే తండ్రికి టైం కుదరలేదో కొంతమంది ఫ్యాన్స్, చిన్న పిల్లోడికి ఫ్యాన్ అయ్యిండు అంటే వాడికి ఏం నచ్చిందో నాకు అర్థం కాలా. కానీ అక్కడ ఉన్న పరిస్థితిని మనం బాధపడాలి ఒక తల్లిగా. వీళ్ళ తల్లిని కోల్పోయిండు, అబ్బాయి పక్కన ఎవరు లేరు, కుటుంబం ఎవరు చూస్తారండి వాళ్ళు చెప్పండి. పాప అమ్మ ఎప్పుడు వస్తుంది అంటే ఊరికి వెళ్ళింది అంటుంది, అంటే ఊహ తెలియని అమ్మాయి. ఇలా స్నేహ కూతురు కూడా ఊహ తెలియని అమ్మాయి. నువ్వు స్నేహ కూతురు కూడా
ఓ మూవీలో నటిస్తే గంటల లెక్కన మీరు లక్షలు తీసుకున్నారు. మీరు అంత కమర్షియల్. వీళ్ళ కోసమా అండి ఫ్యాన్స్ అంతా రోడ్ల మీద పడి చింపుకుంటున్నారు? వీళ్ళ కోసమా ప్రాణాలు కోల్పోతున్నారు? వీళ్ళు ఏం చేస్తారు? చిరంజీవి కుటుంబం సమాజానికి ఒక్క మంచి పని చేసిందా? అసలు వాళ్ళ కుటుంబాన్ని ఒక ఆదర్శంగా తీసుకునేటట్టనే బతుకుతున్నారు వాళ్ళు. చూడండి వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళదేంది. సరే వాళ్ళ ఫ్యామిలీ విషయం నీకు మాట్లాడొద్దు, కానీ చెప్తున్నా ఒక సెలబ్రిటీ అన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా, ఎందుకంటే ఒక సెలబ్రిటీని ఆదర్శంగా తీసుకుంటారు. వాళ్ళ మనోభావాలను కొంతమందిని ఆదర్శంగా కూడా తీసుకుంటారు. కాబట్టి చిరంజీవి ఫ్యామిలీ ఎంత బాగుంది, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఎంత బాగుంది అనేది మనం ఆలోచించాలి. వ్యక్తిగత విషయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, నాకు అవసరం కూడా లేదు. కానీ ఒక సెలబ్రిటీ అయినప్పుడు ఒక సెలబ్రిటీ అంటే ఎట్లా, ప్రజల నుంచే మనం సెలబ్రిటీ మొత్తం. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా చెయ్యండి అని చెప్తున్నాం. మీ కుటుంబాలు ఏ రకంగానే ఉండనియండి, కానీ వాళ్ళ కుటుంబాలను మీరు ఆదుకోవాలి. మీరు వాళ్ళ నుంచే మీరు ఒక సెలబ్రిటీ అయ్యిండ్రు, ఫ్యాన్స్ నుంచే. ఫ్యాన్స్ కుటుంబాలు ఇబ్బంది పడ్డప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత మీది. ఇప్పటికనే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ బయటకు వచ్చేసి మీరు ఒక వాయిస్ ఇవ్వండి, మేమున్న ఈ కుటుంబానికి, మొత్తం చలనచిత్రం రంగం మొత్తము మేము ఉన్నాము కుటుంబం అని చెప్పి ఇప్పటికైనా ఇవ్వండి. యాడ్స్ ఇస్తామంటే మాత్రం ఊరుకొచ్చి 5 నిమిషాలు ఇచ్చిపోతారు. ₹1 ఇస్తామంటే ఇది మాత్రం ఇవ్వరు. అంటే మీరు అంత అంటే 1000 సంవత్సరాలు బతుకుతారా మీరు? ఎన్ని వేల కోట్లు ఉన్నా ఎంత ఉన్నా తినేది అన్నమే. బీదోడు తినేది అన్నమే, మీరు తినేది అన్నమే. ఎన్ని కోట్లున్నా, ఎన్ని వేల కోట్లున్నా మీ ఇంట్లో బంగారు పోయి ఏం లేదు. అందరికి ఉండే పోయే మీకుంది. ఇవన్నీ ఆలోచించండి. ఫ్యాన్స్ కూడా ఒకటే చెప్తున్నా, ఏదైనా మీరు మంచి తీసుకోండి, ఆదర్శవంతమైన తీసుకోండి. ఇప్పుడు కొన్ని సోల్జర్ సినిమా మొన్న వచ్చింది, దాన్ని మంచిగా దాంట్లో ఒక దేశానికి సేవ ఎట్లా చేయాలి అనేది ఇచ్చిండ్రు. అలాంటి వాళ్ళకి నేను హ్యాండ్సప్ చెప్తా. ఆయన నిజమైన హీరో. ఆ కుటుంబాన్ని చేసేటప్పుడు మనం కొంచెం పాపం పవన్ కళ్యాణ్ గారి గురించి మనం కొన్ని చెప్పాలనుకున్న ఒక మానవత్వం ఉన్న వ్యక్తి. కొన్ని ఏదైనా సినిమా ఇండస్ట్రీలో ఆయన నష్టాలలో వస్తే కూడా ఆయన అలాంటి నష్టాల దగ్గరికి కూడా పోకుండా ఆయన ఒక ఆయన సమాజానికి పర్సనల్ జీవితం గురించి కాకుండా నిజంగా ఒక రాజకీయ నాయకుడిగా మాత్రం నేను పర్సనల్గా, నేను ఒక సిస్టర్, ఒక ఆడబిడ్డగా, ఆడపిల్లలు అంటే ఎట్లా ఉండాలి అనేది ఆయన చెప్పడము. తర్వాత సినిమాని సినిమాలాగే చూడాలి. ఫ్యాన్స్ కూడా అదే చెప్తున్నా, సినిమాలాగా చూడండి, ఒక నిజ జీవితం లాగానే చూడండి తను చెప్తున్నారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక మెసేజ్ ఇవ్వండి. మీ చిరంజీవి అన్న వచ్చి ఒక మెసేజ్ ఇవ్వండి. ఆ కుటుంబానికి భద్రతగా మేము ఉంటాం, అండగా ఉంటాం. ఓ కోటి రూపాయలు ఇవ్వండి. నష్టం ఏం జరుగుతుంది మీకు? ఇక ఉంటాయండి వాళ్ళ స్వార్థపరులు వాళ్ళు. మళ్ళీ ఇదంతా చేసి మళ్ళా రేవంత్ రెడ్డి గారి మీద ఏడుస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం. శాంతి భద్రత విషయంలో కాపాడాల్సిన బాధ్యత సీఎం గారిది. అక్కడ అలాంటి చర్యలు జరిగినాయి, తొక్కిసలాట జరిగింది, అక్కడ ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్కి సూచించారు. దాంట్లో తప్పేముంది సార్? మీరు ఏదో చిరంజీవి ఫ్యామిలీ అంతా ఒకటైనంత మాత్రం తెలంగాణ ఏం చేయలేరు. ఆయన ఒక రైతు బిడ్డ, నిజమైన హీరో రేవంత్ రెడ్డి గారు. నీ కొడుకు కాదు, అల్లు అర్జున్ నిజమైన హీరో కాదు, రామ్ చరణ్ నిజమైన హీరో కాదు. హీరోయిన్లు మీరు బర్త్డేలు చేసుకొని, పార్టీలు చేసుకొని, సగం బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. మీది అది. ఆడ తిండి లేక చచ్చిపోతున్నారు. తల్లి లేక వండి పెట్టే పరిస్థితి లేక భర్త రోడ్ల మీద ఉన్నాడు. అలాంటి వాళ్ళని ఆదుకొని సినీ ఇండస్ట్రీ ముందుకు రండి. ఇవాళ ఒక్కొక్కరిని చూసుకుంటే బిగ్ బాస్ దాంట్లో మీద 1000 కోట్లు సంపాదించుకుంటున్నారు, శరీరాలతో ఆడుకుంటున్నారు. ఇదా అండి? ఇది కాదు. సమాజంలో మంచి రావాలి. సోషల్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని మోరల్స్ ఉండాలి, కొన్ని ఎథిక్స్ ఉండాలి. అప్పుడే నిజమైన హీరో. Subscribe us and press the bell icon for more interesting updates.